గుడ్ ఈవినింగ్ ట్రేడర్స్. సో పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అండ్ రేపటి అనాలిసిస్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అండి. సో మార్కెట్లో గ్యాప్ డౌన్ అయింది. సో నేను మనం చెప్పుకున్న మార్కెట్లో ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ అయితే మార్కెట్లో ఫాలో అని చెప్పాను. సో అదే కంటిన్యూ ఫాలో అయింది. మార్నింగ్ కూడా ట్రేడ్ చేశాను, లైవ్ ట్రేడ్. ఒకవేళ లైవ్ ట్రేడ్ చూడకపోతే వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు. అండ్ మార్కెట్లో 48,300 నుంచి కూడా మార్కెట్ రికవరీ అయిందండి. సో ఈ రికవరీ అయితే అయిందో, ఈ రికవరీ మనకు కంటిన్యూగా అప్ సైడ్ ఉండాలంటే మార్కెట్లో రేపు గ్యాప్ అప్ అవ్వాలండి. సో గ్యాప్ అప్ అయితే ఏమైందంటే మార్కెట్లో రేపు బై చేశారో వాళ్ళందరూ స్ట్రాంగ్ అవుతారు. సో ఈ స్ట్రాంగ్నెస్లో ఏమైందంటే మార్కెట్లో మోర్ బయర్స్ యాడ్ అయిన తర్వాత మార్కెట్లో 48,800 బ్రేక్ అయిందంటే మార్కెట్లో నెక్స్ట్ వచ్చేసి 49,000 టార్గెట్. ఇది గుర్తుపెట్టుకోండి. లేదు మార్కెట్లో డ్రాగెస్ట్ గ్యాప్ అప్ అయింది, 48,900 గ్యాప్ అప్ అయిందంటే మార్కెట్లో కన్సల్టేషన్ అయ్యి కూడా 49,000 బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇది ఒక మన బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ఉండాలంటే గ్యాప్ డౌన్ అవ్వాలా, అది మళ్ళీ 48,500 బ్రేక్ చేస్తే మార్కెట్లో ఎవరైతే ఇక్కడ బయర్స్ ఉన్నారో వాళ్ళు వీక్ హ్యాండ్స్ అయిపోతారు. సో సెల్లర్స్ స్ట్రాంగ్ అయిపోతారు, ఎవరికి సెల్లర్స్ ఎగ్జిట్ అవ్వరండి. ఇక ఒకవేళ మార్కెట్లో మళ్ళీ రికవర్ అయినా కానీ అగైన్ మళ్ళీ కిందకే తీసుకొస్తారు మార్కెట్ ఏదైతే స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారో. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మార్కెట్లో గ్యాప్ డౌన్ అయిందంటే 48,500 బ్రేక్ అయిందంటే మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ చూస్తాము. ఆ సెల్లింగ్ వచ్చేసి నెక్స్ట్ 48,300 అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 48,200 అండి. నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే మనం నిన్న చెప్పుకున్నట్టు ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ అయితే మార్కెట్లో ఫాల్ట్ అని చెప్పాను. సో మార్కెట్లో డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి ఏదైతే మనం టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ రీచ్ అయిపోయిన తర్వాతకి మార్కెట్లో మూమెంట్ ఏ విధంగా మూమెంట్ లేకుండా అక్కడక్కడనే మార్కెట్ సస్టైన్ అయిందండి. సో మార్కెట్లో ఒకవేళ రేపు ఫాల్ ఉండాలంటే మార్కెట్ ఫ్లాట్ అన్న గ్యాప్ డౌన్ అయితే మార్కెట్లో మళ్ళీ ఫాల్ ఉంటుందండి. ఆ ఫాల్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,425 అండి. ఓకే, సో మార్కెట్లో మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అవుతుండొచ్చు, ఎందుకంటే ఎక్కువ కిందికి వెళ్తాయని అనుకోవట్లేను. సో అప్సైడ్ అవ్వాలంటే మార్కెట్ ఖచ్చితంగా గ్యాప్ అప్ అవ్వాలా, అయిన తర్వాతకి మార్కెట్ 30 minutes హోల్డ్ చేసిన తర్వాతకి మార్కెట్లో ఏమైనా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ రికవరీ కూడా వచ్చేసి డ్రాగెస్ట్ ఉండదండి మార్కెట్లో, మా అంటే 22,700 వరకు ఉండొచ్చండి. సో గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్లో స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే మార్కెట్లో ఇక్కడ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారండి. సో ఇప్పుడు బయర్ స్ట్రాంగ్ అవుతారో గ్యాప్ అప్ అయిన తర్వాతకి మార్కెట్లో వాళ్ళు ఎగ్జిట్ అవ్వరు. సో అప్పుడు మార్కెట్ మనకి రికవర్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్లో ఖచ్చితంగా మళ్ళీ కిందకి రావాల్సిందే. అది వచ్చేసి 22,400 టార్గెట్. సో మార్కెట్ మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అవుతుండొచ్చు. సో కంటిన్యూస్ సెల్లింగ్ అయితే రేపు ఎక్స్పెక్ట్ చేయకండి. సో సెన్సెక్స్ వచ్చేసి కూడా సేమ్ అండి. ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ మార్కెట్ ఓపెన్ అయిందంటే మార్కెట్లో సెల్లింగ్ ఉంటుందండి. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 74,150 అండి. మార్కెట్ ఇక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అవుతుండొచ్చు, ఎందుకంటే బై సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవండి. జస్ట్ ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరగవచ్చు, అంటే పొజిషన్లో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ బయింగ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్లో ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఖచ్చితంగా 74,600 పైన మార్కెట్ ఓపెన్ అయితేనే మార్కెట్ ఏమైనా అప్ సైడ్ మూమెంట్ ఉందండి. అది వచ్చేసి 74,800 ఫస్ట్ టార్గెట్. సో లేదు ఇంకా మార్కెట్ స్ట్రాంగ్ బయర్స్ ఉన్నారంటే మార్కెట్ నెక్స్ట్ వచ్చేసి 75,000 టార్గెట్ అండి. సో మార్కెట్లో ఫ్లాట్ ఓపెన్ అయితే గ్యాప్ అయితే డౌన్ సైడ్ వచ్చేసి 150 గ్యాప్ అప్ అయ్యి 74,600 బ్రేక్ అయిందంటే మార్కెట్లో ఫస్ట్ వచ్చేసి 74,800 టార్గెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 74,900. సో 75,000 ఫస్ట్ వచ్చేసి రెసిస్టెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్, గుడ్ నైట్.